నమస్కారములు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని ఇంత మంచి ఆదరిస్తాం, చాలా చాలా థ్యాంక్స్. ఇలా మనల్ని ఇట్లనే సపోర్ట్ చేయాలి. ముందు కూడా మీ సపోర్ట్ ఎంతో కావాలి. మాకు మీ సపోర్ట్ వల్లనే మేము ఇంకా మంచి వీడియోలు తీసుకురావడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఈ సపోర్ట్ మా పైన మీది ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాము. ఇక ఈ సంవత్సరం మొత్తం మన సబ్స్క్రైబర్లు కానీ మన వీడియో చేసే ప్రతి ఒక్కరు, మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, అందరూ సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో సంతోషంగా బ్రతకాలని కోరుకుంటున్నాం. ఏ అడ్డు ఆటంకాలు లేకుండా బ్రతకాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అవుల్లా ఇవాళ మన వీడియో ఏంటంటే, ఇక మనోళ్ళందరూ నిన్న పార్ట్ 1 చేసినాం కదా, అది సూపర్ ఉంది అంటారు. పిల్లగానికి సంబంధాలు యాలని అడిగి చూస్తాం కదా, అది వీడియో నచ్చిందంట పార్ట్ 2 చేపించాక ప్లీజ్ ప్లీజ్ అని మనోళ్ళు చాలా మంది కింద కామెంట్ చేశారు. ఇక మీకోసం ఎందుకు చూపించద్దు, మీరు అన్న పని చేయాలి, తప్పకుండా చేయాలని మీకోసం తీసుకొచ్చినాము. ఈ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఇక నెక్స్ట్ పార్ట్ 3 కావాలంటే కూడా కింద కామెంట్ చేయరు, ఇంకేమన్నా చేంజెస్ చేయాలంటే కూడా కింద కామెంట్ చేయరు, మేము పక్కా మీకోసం తీసుకొస్తాం. సరేనా? ఇక వీడియో చూద్దురు. అవుల్లా ఇక పిల్లగానికి సంబంధాలు ఈ మధ్యలో చూసుడు అయితే బాగా ఇబ్బంది అయిపోయింది. అప్పట్లో అంటే ఎవరో మేనల్లోనో ఎవరినో ఈ చుట్టుపక్కల చూసి ఇచ్చేది, కానీ ఇప్పుడు పిల్లగాడు ఏం జాబ్ చేస్తుండు, పిల్ల ఏం చేస్తుంది, పిల్లగాడు ఏం చేస్తాడు, వాళ్ళకి ఏం కాల ఆస్తి ఏముంది, పిల్లలు ఏమైనా జాబ్ చేసారా, చదువుకుందా, ఎంత పెడతారు కట్నం, పోయి అంతా అడుచుకున్నాకనే ఒప్పుకుంటారు కదా. ఈ ఊర్లలో గవి ముచ్చట ఎట్టేట్లుంటాయో మీకోసం టైం పాస్ కి చూపిద్దాం అనుకుంటున్నాము. ఇక చూద్దురు. అవ్వేగాడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడా, ఇక పెళ్లి చేసుకోడు అంటేనే ఇంకెన్ని దినాలు ఇట్లనే ఉంటాడే ఖాళీగా. ఇక నాకు సిగ్గు అవుతుంది, బయటికి ఊళ్ళకి ఎక్కడికన్నా పోతే అందరు అడుగుతారు, ఏందయ్యా ఎల్లయ్యా నీ కొడుకు ఇంకా పెళ్లి చేయవా, గట్నే ఉంటాడా, ముదిరిపోతుండు పిల్లగాడు, పిల్లను వరిస్తారు చెప్పు రేపు రేపు. ఇక అట్నే ఊకుంటాను, పెళ్లి పెటాకులు కాకుండా పోతాటుండు అని అంటారు. ఇక నేను ఏమనాలి వాళ్ళను, ఇక మూసుకొని సప్పదాకా వస్తున్నా. ఇక ఏమంటావు చెప్పు. ఇక గిన్ని రోజులు గిట్ట బాధపడ్డంగా నిన్ననే చెప్పిండయ్యా నాతో, ఇక సంబంధాలు చూడే పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. పోయమ్మ మాయ మంచోడు ఎట్టుకని వానబడుతుందా అని నేను బాగానే అన్నగాని, ఇక చేసుకుంటే నీకు కూడా శాతం అయితే లేదు, ఇక రేపు ఎట్టుంటుందో కదా. సరే సంబంధాలు అయితే చూడు అని అన్నాడు. చూద్దాం పటయ్య మరి వాడు అన్నాడుగా, ఇన్ని రోజులు అంటే వద్దు నేను చేసుకుని అన్నాడు కాబట్టి మనము ఊకున్నాము. ఇక ఇప్పుడు ఆడే చెప్పిండు, ఇక చూద్దాం పటు. ఓయమ్మో బాగానే అన్నాడేమే, బాగానే ఇక సిగ్గు వచ్చినట్టుంది ఊరోళ్ళు నాలుగు దోస్తులు నాలీళ్ళని చూసి, ఇక అందుకే ఇక ఆ మాట అన్నాడు. ఇక మరి సూదాం పట్టు అని తమ్మిని బిడ్డ ఉండేగా, మరి అడుగుతావు. ఓ అయ్యో నా తమ్మిని బిడ్డ చల్లగుండా అదేమైనా జీన్స్ పాయింట్ లా వేసుకొని పోతుంది అయ్యా కాలేజ్కి, గది గీ ఊర్లో చీడ బతుకుతుంది, దాని చేత కాదు. అయినా నేను అడగనయ్యా, వాళ్ళు ఏమో ఇచ్చులు ఇచ్చంత వాళ్ళు పెడుతుంది వాళ్ళ అమ్మ. ఏం వద్దు వాళ్ళకు మనకు సెట్ కాదు నాయన, వేరే సంబంధాలు చూద్దాం కానీ వాళ్ళు అయితే వద్దు. నేనేం పోయి అడగా, నేనేమన్నా ఆలోచన ఉందా వాళ్ళకు, ఏం అడగ ఊకో, వేరే సంబంధాలు చూద్దాం. అవునే పిల్లకి అట్లుంది, ఇక చూస్తాను ముద్దనే ఉంది కానీ ఇక జీన్స్ ప్యాంట్లు వేస్తుందేమో ఎప్పుడు. ఇక సిటీలో బతుకుతారు కాబట్టి ఇక గట్నే ఉంటారు, కానీ ఈ పల్లెటూరుకి వచ్చి ఏం చేస్తుంది, ఇక వేరే సంబంధాలు చూడే మాలకి వీళ్ళకి చెప్పి పెట్టు గట్నే. ఇగో గదే అయ్యా, నిన్న కాంతమ్మ ఫోన్ చేసి అడిగిన, కాంతమ్మ బాగానే సంబంధాలు చూస్తుంది, పెళ్లి సంబంధాలు ముద్దుగానే చూస్తుంది అని ఇక ఫోన్ చేసి అడిగిన. ఆశమంతా చెప్పింది, కాంతమ్మకు ఫోన్ చేయక నువ్వు ఎవ్వరిని అడగకు, ముందుగా తమకు చెయ్యి, ఆమెకు ఏడేడు ఎవరెవరు ఎంత ఎరుకని ఆమెకు చేసి చెప్తుంది అంటే చేసి మాట్లాడినా. సరే అక్క చూస్తా కానీ మరి నీ కొడుకు ఏం డ్యూటీ చేస్తలేదు అట్లనే కొంచెం ఇంకా అవుతున్నక్క, మరి ఏమంటావు అంటే 10-15 దినాల లెక్కిస్తా చెల్లె, డ్యూటీ పోతాన్నాడు, దాన్ని నువ్వేం పికర్ పెట్టుకోగానే నువ్వైతే సంబంధాలు చూసి పెట్టు, 2-3 చూసి పెట్టు, ఏది కరెక్ట్ అయితే ఏది మనకు నచ్చితే గదే ఓకే చేసుకున్నాం కానీ అని చెప్తే, సరే మరి నువ్వు డ్యూటీ అయితే పెట్టి ఫస్ట్. ఇప్పుడు ఏ పిల్లను చూసినా పిల్లగాడు ఏం చేస్తాడమ్మా అని అడుగుతారు ముందుగా. ఇక అప్పుడు నా కొడుకు తిని ఇంత వంట వెంటగా సిగ్గుపోదా, అందుకే ఆ పోరు కూడా గట్టనే అన్నది. సరే చెల్లె చూడనైతే చూడని చెప్పిన, అది చూసి పెడతా అన్నది. ఇక ఈ నీ డ్యూటీ ఎక్కమనాలయ్యా మొదలు, గట్లయితేనే చక్కగా అవుతాడు వీడు. అవే కపూర్ బాగానే మంచి మంచి సంబంధాలు చూస్తుంది అంటేనే పెట్టుబడులు బాగానే పెడతారంట. మరి ఏడికేం తెస్తుందో వారు మంచి సంబంధాలు తీసుకొస్తుందంట. కానీ ఎవరైతే ఏముంది మంచోళ్ళు దొరకాలనేమో మన పానాలకు, మనం ముసలుగా అవుతున్నాం, మనకు చేత కాకుండా జర చేసి పెట్టే కోడలు ఉంటేనే ముద్దుగా. ఇక ఆ పెట్టుబడి ఏం పెట్టకున్నా సరే కానీ మంచి కోడల్ని చూడమని. అవ్వయ్య గట్లనే కపూర్కి ఫోన్ చేసి చెప్పిన, ఇక మనం గిట్లా ఉత్తగా ఉండదు, మన చుట్టాలకు తెలిసిన వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకు చెవులు వేసి పెట్టాలి, వాళ్ళకి ఇట్లా తెలిసిన వాళ్ళకు చూసి పెడతారు కదా సంబంధాలు. ఇక ఆ పూరికి ఒకదాన్ని ఎదురు చూసుకుంటూ కూర్చుంటే ఇక ఏడు కాడికి అవుతుందో అని వాళ్ళకి ఇలా చెప్పి పెడదాం పట్టు మన చుట్టాలకు. మా అమ్మగారికి కూడా చెప్పి పెడితే ఇంట్లో ఏమో ఇంకెప్పుడు చేసుకుంటారు అమ్మ నీ కొడుకు, ఇక చెయ్యమమ్మ మొత్తం నీ గౌరవమే అన్నారు. ఇప్పుడు చేసుకుంటా అంటున్నా అంటే ఇక ముడుచుకుంటా జర సంబంధాలు మంచి మంచి చూసుకొస్తారు, ఫోన్ చేసి చెప్తాయి వాళ్ళకి వీళ్ళకు మనోళ్ళకు. ఏమంటావు? ఇక అనేది ఏంది వాళ్ళకి వీళ్ళకి చెప్పు, నువ్వు అన్నది కూడా నిజమే. ఇక ఆ పిల్ల చేసుకుంటే తీసుకొస్తావు సంబంధాలు, కానీ ఇక మన చుట్టాలంటే ఇక తెలిసిన వాళ్ళు లేరా, ఇక మంచోళ్ళు అది ఇది చెప్పి మంచోళ్ళని పట్టుకొస్తారు. ఇక చెప్పి పెట్టి నువ్వైతే ఫోన్ చెయ్యి వాళ్ళకి వీళ్ళకు. సరే అయ్యా, ఇక బాయ్ కాడ కూర్చున్నావా, పోయిరా.
ఓ పోరి కాంతమ్మ యాదిలున్నవేమ్మ మీ బావ ఇప్పుడే పోయింది ఇంట్లోకించి ఇక అదే మాట్లాడుకుంటా నీ గురించే. ఇక సంబంధం చూడే అని అంటే కాంతమ్మకు ఫోన్ చేసి చెప్పినయ్యా గపోరు మంచి సంబంధాలు చూస్తుందంటే అవ్వంటనే అందరు బాగానే అంటారు ఆమె గురించి. ఇక చెప్పైతే పెట్టు ఇక చూస్తుందేమో అని అన్నాడు. జర్ర ముందు రాకపోతేవేమ్మ ఆయన నీతో ఏదో ఒక ముచ్చట మాట్లాడుదుగా మరి ఏమన్నా రేపు ఫోన్ చేసి అడిగితే వాళ్ళను చేసినాక మా అన్నకు మా అన్ననే అవుతాడు ఓడిసక్ కానీ ఇక చేసి మాట్లాడినా కానీ ఇప్పుడు అంతలో చెయ్యను. అయినా పిల్లగాడు ఏం చేయను అంటున్నాను జర ఇంకా అక్క 10-15 దినాలలో డ్యూటీ ఎక్కుతాడు అని చెప్తే కూడా ఇంటలేడు. ఏందా ఇప్పుడు డ్యూటీకి ఏం సంపాదిస్తాడు పోరగాడు ఇన్ని రోజుల సంది ఏం చేసిండు. కసంటి సంబంధాలకు ఇయ్యరా ఆయన నేను ఇప్పుడు చెయ్య అంటుండు. ఇక నేను ఏమన్నా చెప్పలేక సరే అన్న అని పెట్టేసిన. అవురా నాకు ఇట్లా గిదే బాధ వచ్చి పడ్డది. ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలంటే నీ కొడుకు ఏం చేయడమ్మా ఏం సంబంధాలు వస్తాయి అని అంటారని జర సిగ్గు అవుతుంది నాకు. ఏం చేయాలి పోరగాంతో ఇన్ని దినాలు పని ఎక్కురా పోరగా అంటే ఏమైనా తిన్నాడు పన్నాడు ఇప్పుడు తెలుస్తుంది అయ్యా కాదు. ఇక సరే చెల్లె కానీ చెయ్యను అన్నప్పుడు ఆయనకి ఇష్టం లేదు ఎందుకు చెప్పు. ఇక వేరే సంబంధం అంటే చూడు కానీ ఇక మా చుట్టాలల్లా వాళ్ళకి వీళ్ళకి చెప్పి పెడతారా ఏమంటారు. ఇక అవ్వక్క ఇగో ఒక సంబంధం 2 సంబంధాలతోనే అయిపోదు. కొందరికి ఓ 10-20 గల సంబంధాలు వస్తాయి. ఏవి కరెక్ట్ అయితే అవే ఓకే చేసుకొని పోతారు. ఇవన్నీ ఒకటే వచ్చి ఒకటే కావాలంటే ఇక అది కాని పని. నువ్వు కూడా వాళ్ళకి వీళ్ళకి చెప్పి పెట్టు. ఇక నేను గిట్లా చూస్తా గానీ ఆగు రజరుండి ఎవరో ఫోన్ చేస్తున్నట్టు మాట్లాడదామి. మా చెల్లెనే ఉన్నట్టుందిరా నిన్న గదే మన సంబంధం అంటే చూపించాను ఫోన్ చేసినా ఇక మళ్ళీ చేస్తున్నట్టు జరుండిరా మాట్లాడతావు. హలో సుజాత బాగున్నారా? మేము బాగున్నామమ్మా అందరం బాగానే ఉన్నాం. పిల్లలు ఇట్లా బాగురా? గదే నిన్న ఫోన్ చేసినా ఆగమాగం మాట్లాడుతుంది ఇక మళ్ళా ఇక ఆమెనే ఉత్తగా ఉన్నప్పుడు చేసేదేమో అని పెట్టేసినారా ఇది ఇప్పుడు చేస్తున్నట్టు నువ్వు తిన్నవారా? అందరం బాగానే ఉన్నాం అక్క మీరెట్లుర్రు? ఇక గదే నిన్న ఫోన్ చేసి చక్కగా మాట్లాడకపోతే లొల్లి ఉండే ఇక పిల్లలు స్కూల్కి పోయేది నిన్న. గదే ఇప్పుడు ఉత్తగానే ఉన్నా. ఏమైంది అక్క గట్లా ఫోన్ చేసినావు? ఏం లేదురా గదే నా కొడుకు ఇక పెళ్లికి వచ్చిండు. ఇక పెళ్లి చేద్దామనుకుంటున్నా ఏమైనా సంబంధాలు ఉంటే చూసి పెట్టరా జరా. ఇక గదే చెప్దామని ఫోన్ చేసి చెల్లె. ఇక నాకు ఇట్లా తమ శాతం అయితే లేదురా ఏం రోజులని చేసి పెట్టాలి పానము ఇక మంచిగా ఉంటలేదు. అప్పుడప్పుడు ఇక కోడలు వస్తానంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నా కానీ ఇక సంబంధాలు మంచిగా తెలుస్తాయి కానీ నీకు అని ఆడుచుకుందామని చేసినా ఇక మంచి సంబంధాలు చూడు మమ్మీ జర అని పుణ్యం ఉంటది కానీ గట్లే అక్క చూస్తా గానీ మరి కట్నం గిట్లా జర తక్కువ పెడతారు అక్క. మా ఊర్లో ఒక ఊరుంది కానీ 10వ క్లాస్ చదువుకొని ఉత్తగానే ఉంటుంది. మరి ఏమంటారు వాళ్ళు అయ్యని అడుగుతా కానీ పైసలు బాగుండే వాళ్ళ దగ్గర. కట్నం అయితే తక్కువనే పెడతారు. ఇంకా పెట్టేటివి బండి బాసాలు అన్ని పెడతారేమో కానీ కట్నం అయితే బాగా ఇయ్యరక్క. బంగారం గిట్లా తక్కువనే పెడతారు. మరి ఆ సంబంధం మాట్లాడమంటే వాళ్ళ నడుచుకొని చెప్తా నీకు. ఇక మామ గట్ల పెడితే ఇట్లా చెల్లి జరా అందట్లా ఉన్నట్టు చెయ్యాలి రా పెళ్లి ఇట్లా. ఇక బంగారం అందరు ఇప్పట్లో ఎవరు తక్కువ తెచ్చుకుంటారు మమ్మీ నువ్వే చెప్పు చూస్తున్నాంగా మనము 8-10 తులాల పైనే తెచ్చుకుంటారు. 5-6 తులాలు ఎవ్వరు పెడతలేరురా. అవ్వక్క నువ్వు అనేది ఇట్లా కరెక్టే కానీ ఇక సరే అలయ్యా మా ఇంటి పక్క మా గల్లి అవతలనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఇక పోయి అరుచుకొని వస్తా ఇక చేస్తే సంబంధాలు చూడని చెప్పిండు నాకు ఇట్లా కానీ ఇక నా కొడుకు అవుతాడు అని ఇక గిట్ల గిట్ల సంగతి అని చెప్పొస్తా. ఇక పిల్లగాడు ఏం చేస్తాడంటే ఏం చెప్పాలి అక్క మనోడేమో ఏం చేయడు లాభ తిరుగుతాడు మరి ఏం చెప్పమంటావు. ఏం లేదు చెల్లి 10-15 దినాలు అలా డ్యూటీ ఎక్కుతాడంట. ఇక ఆయన డ్యూటీ కాడిపోతాడు ఇక కంపెనీలను ఏదైనా చేస్తాడంట అని చెప్పరాదు. ఇక సంబంధం కుదిరే వరకు ఇక ఆయన అలా డ్యూటీ ఎక్కుతాడు కానీ గట్నే చెప్పు నువ్వైతే. అట్లనా ఇక గట్లయితే గట్నే చెప్తాక మరి ఇక గాళ్ళైతే ఇక నువ్వేం అనుకున్నా సరే నేను ఉన్నది నిజం చెప్తున్నా. గాళ్ళైతే పేదోళ్ళు ఇక మరీ అంత పెట్టరు. ఏదో మామూలుగా ఇక అవి ఇవి పెట్టి ఇక లగ్గం చేసిస్తారు అంతే గాని ఇక మళ్ళీ తర్వాత పెట్టమను అది పెట్టమను అంటే ఇక వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు ఉన్నంత పెడతారు అంతే అక్క. నువ్వు ఎక్కువ ఆశించొద్దు ముందే చెప్తున్నా. అట్లయితేనే పోయి మాట్లాడతా. ఇక నేను కూడా ఆ రోజు చూస్తూనే ఉంటా వాళ్ళను. ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అర్థం చేసుకొని నీకు చెప్తున్నా గట్లని. ఇక సరే తీరా ఎవరో ఒకరు ఇక పేదోళ్ళు బోడల్లో ఎవరో ఒకరు కానీ ఇక మనకి కూడా ఈడు ముదిరిపోతుందిరా. ఇక పిల్లలు దొరకడు కూడా కష్టమవుతుంది రేపు గట్లా అని ఇప్పుడే చేద్దాం అనుకున్నా. ఇక పిల్ల ఎట్లున్నా సరే ఎంత పెట్టినా సరే ఇక మామూలుగా అయితే పెట్టమనరా మరీ అభిమానం అయితే పెట్టొద్దని చెప్పు. ఇక నువ్వు మాట్లాడి నీకు తెలియదు ఏముంది. ఇక ఇప్పటి ఎట్లా పెడుతురు ఎత్తెట్టిస్తూ తెలిసేనాయి అంతా. ఇక అట్లా నిజాయితీగా ఈ అన్న నిజాయితీగా మాట్లాడని చెప్పి ఏదో ఒకటి అడుచుకోసిల్లే జరా. ఇక మా కోడళ్ళని మా పాలల కోడళ్ళని కూడా నువ్వు చూస్తే మన దావత్ ఎట్లా తయారయ్యారు అన్ని బంగారు వేసుకుంటాయి. 10-15 తులాలకే పెట్టుకొచ్చుకుంటారు. వాళ్ళంతా అట్లనే వచ్చిర్రా. ఇక నా కోడలు మళ్ళా చిన్నతనం కాదురా. అవ్వ కానీ కోడళ్ళు మంచిగానే ఉర్రు అందరూ చూస్తే కమన్నా చిన్న మామ పెద్ద మామ కోడళ్ళు అందరూ ముదుగానే ఉర్రు. ఇక పేయి మీద బంగారం అన్నిటికన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇక గీలు కూడా తమ మధ్యాహ్నం ఏం పెట్టరు అక్క. ఇక పెట్టినంత కాడికి పెడతారు. ఒక 5-6 తులాల మట్టుకు పెడతారు కానీ ఇక అంతకు మించి ఇక మనం గట్టిగా అంటే 8 తులాలు దాకా పెడతారు అక్క. ఇక అంతకు ఎక్కువ అంటే ఆడ నుంచి కాదు నేను చెప్తున్నాగా. అంతే అంటవా చెల్లె ఏదో ఒకటి ఇక మాట్లాడైతే మాట్లాడు. ఇక పెట్టిపోతల కాడ వాళ్ళ ఇంటికి పోయినాక మాట్లాడదాం కానీ ఓకే జై నువ్వైతే అడిగిరాపో ఫస్ట్. ముందుగా అడిగి వచ్చినాక నాకు ఏదో ఒకటి చెప్పు. ఇక నేను మా వాళ్ళకి చెప్పి పెడతా. ఒక నాడు పోయి చూసొద్దాము. ఇక మనమన్నా చూసొద్దాము. ఇక ఇప్పుడు పిల్లగానే లేవు చూసొస్తారు కదా ముందుగా ఇక గట్టినే చూసొద్దాం. సరే అక్క మంచిది. అలా నాయన ఇంటికాడ ఉండడు. ఆ పిల్ల దగ్గర ఫోన్ ఉండదు. ఆ పోరు ఇంట్లోనే ఉంటుంది ఉత్తగానే ఉంటుంది కానీ అలా నాయన పొలం కాడిపోయి ఇంటికి వచ్చే వరకు 6-7 అవుతుంది. ఇక టైంకి వేసి అడుచుకుంటా లేకపోతే ఇంటికే పోయి మాట్లాడొస్తే
మాట్లాడేటి వాళ్ళ అమ్మతో నల్ల నాయనతో మాట్లాడి నీకు ఏదో ఒకటి మా పట్టిల్లు 9 గంటల లోపు నీకు చెప్తుంది సరేనా. సరే బుజ్జి మంచిదిగా మంచిగా ఉంటురమ్మా. సరే అక్క. నీకు చెల్లి అవుతుందా అక్క మరి ఏమంటుంది. అవురా దూరపు చుట్టాలు అవుతారు ఇక వరుసకు చెల్లి అవుతుంది కానీ ఆ పోరు మంచిదే రా నిమ్మలమైన మంచి ఇక మంచిది అని ఆమెకు ఫోన్ చేసి మాట్లాడినా. ఇవాళ ఊర్లో కూడా పోరగాళ్ళు ముద్దుగానే ఉంటారు ఆడపోరలు బాగానే ఊరు నిమ్మలమైన మనుషులు రా ఊరోళ్ళని ఫోన్ చేస్తే సరే అక్క ఒక పిల్ల ఉంది మంచిగా ఇక 10వ చదివింది కానీ ఉంటుంది ఇంటికానే ఉంటుంది మరి ఏమంటావు పెట్టుబోతలు ఇక మామూలుగా పెడతారు అంత ఎక్కువ పెట్టరు అని అంటుంది ఏమనాలను ఏమని. సరే రా ఇక చూడు రాదు మనకు నచ్చితేనే చేసుకుంటాము. ఇగో అక్క మనకు నచ్చింది అనుకో ఇక నలుగురిని తీసుకుపోయి ఇక అటు ఇటు అన్నట్టు ఇక మాట్లాడి నలుగురు మాట్లాడతారు పెద్ద మనుషులు. ఇక ఇప్పట్లో గట్లేదు తమ్మాం గట్లేదు ఎవరు పెడుతురు అయ్యా మంచిగా పెట్టాలి మా కోడళ్ళు కూడా మంచిగా అన్ని ఇందాల తెచ్చుకున్నారు ఇక నా కోడలు చిన్నతనం అవుతుంది అన్నట్టు మాట్లాడితే వాళ్ళు ఇట్లా ఇంత రెండు ఎక్కువనే పెడతారు. ఇక పిల్లగాడు మంచోడు అయితే ఇక పెడతానికి రెడీగానే ఉంటారు అక్క నువ్వేం భయపడకు కానీ. సరే ఓకే చేయమన్నా ఫోన్ చేసినాక ఏదో ఒకటి చెప్తుందిగా అప్పుడు ఈ 2-3 రోజులలో ఇక లేట్ చేయొద్దు అక్క ఇక పిల్లగాడు ఇక ముదిరిపోయిండు. ఇంకా లేట్ చేస్తే ఆ పిల్లకి వేరే సంబంధం చూసుకొని పెళ్లి చేస్తారు. ఇదంతా కథ మనమే ఇలా ఇగ్లించుకుంటా ఉండాల్సి వస్తుంది. నువ్వు లేట్ చేయకక్క అంతేమో కానీ రేపు ఫోన్ చేయగానే 2-3 రోజులలో మీ వాళ్ళ కాళ్ళకి చెప్పి నలుగురిని తీసుకొని పోయి చూస్తారు ముందుగా అట్లా చూసి వచ్చినాక అప్పుడు పెట్టుబోతలు మాట్లాడారు ఇక నీకు వచ్చి చూసిపోయినాక అది ఇట్లా. అవురా నేను ఇట్లా కదే చెప్పిన పోరికి సరే అక్క మంచిగా నేను మాట్లాడి ఫోన్ చేస్తానన్నది ఈ పోరగాంతోనే వచ్చిందిరా బాధ నా పోరగాడు ఏం పని చేత కాదానికి తింటుండు పంతుండు ఎట్లా తగ్గిట్లయితే పిల్లను ఎవరిస్తారంటే నా అందానికి ఏం తక్కువనే ఎవడియడే పిల్లను అని మాట్లాడతాడు. ఆడు ముసలి ముఖం అవుతుండే వస్తుంటే చెప్తానే వినట్రా. అవ్వక ఈడికే ముదురు ముఖం పడ్డది పిల్లగానికి ఇక రేపు ఏడు సంబంధాలు దొరికితే చెప్పు ఇప్పుడు అన్నిందాల మంచిగా ఉంటే ఎవ్వరు సెట్ అయితలేరు చేసుకుంటలేరు ఏమో లేని చంద్రాలు వచ్చినాయి అక్క. రేపు ఈడు ముదిరింది అనుకో గీనెవరు చేసుకుంటారు అని ఇక మళ్ళీపోతారు ఏ సంబంధాలు ఓకే కావు నువ్వు ఉడుకు మీద ఉడుకు అప్పుడు చెప్పగానే 2-3 రోజులల్లో పోయి బొట్టు పెట్టుకుంటారు. అవురా నేను ఇట్లా గట్టినే అనుకుంటున్నా కానీ ఇక మీ బావ రాగానే గిట్ల పిల్ల సంగతి అని చెప్తా ఇక పోరే ఇక మా పట్టిలు ఫోన్ చేస్తారేమో ఇక రేపటి మా అమ్మగారికి ఇట్లా ఫోన్ చేసి చెప్తా ఇక అనాథపురం పోయి చూసి వస్తాం ముందుగా నచ్చితే బుట్టు పెట్టుకునే వస్తాం ఇక లేట్ చేయం రా నువ్వు అన్నది కరెక్టే. ఇగో గిదే మన వీడియో నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరు వీడియో ఎట్లుందో కూడా కింద కామెంట్ చేయరు సరేనా. ఇక గట్నే కంటిన్యూషన్ పార్ట్ 3 కావాలంటే కూడా కింద కామెంట్ చేయరు ఇది ఇంట్రెస్టింగ్ సిరీస్. ఇక పార్ట్ 1 పార్ట్ 2 లైన్ వస్తూనే ఉంటాయి అనమాట చాలా ఇంట్రెస్టింగ్ ఉంది స్టోరీ. ఇక మన ఊళ్ళో ఎట్లా జరుగుతుంది ఇక అదే మీకు చూపిస్తున్నాం టైం పాస్ కు వీడియో ఎట్లుందో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకూరి సరేనా. ఇక గట్టే ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరు ఇలా కింద ఉన్న బెల్ సింబల్ వస్తుంది నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది సరేనా. రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం సరేనా. అప్పటి వరకు బాయ్ బాయ్ అందరు హ్యాపీగా ఉండండి.